కొబ్బరికాయ తీసుకో అక్కడ తీసుకుంటావా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరం చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి వెనస్డే వ్లాగ్ అండి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, సో దానికి కంటిన్యూషన్ అనమాట, అంటే పార్ట్ 2 అనమాట. సో అలాగే బయటకైతే వచ్చి పూజకి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. అలాగే ఇంట్లో ముగ్గు కూడా అయిపోయింది. సో నేను ముగ్గు అలాగా కలర్ ముగ్గులు కూడా తీసుకున్నాము. అండ్ కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకు అదంతా కూడా తీసుకొని ఇక్కడైతే ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి వచ్చామన్నమాట. దేవర్షికి కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి, అందుకనే ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి వచ్చాము. థర్స్డే అయితే దేవర్షిని స్కూల్లో నుంచి టూర్ అయితే తీసుకెళ్తున్నారనమాట. సో వాటికి సంబంధించి కొన్ని థింగ్స్ అయితే తీసుకుందామని చెప్పి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్ దగ్గరికి వచ్చాము. ఇంకా అదన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాననమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి ఉపవాసం కదా, సో జ్యూస్ ఏమైనా తాగుదామని చెప్పి ఇక్కడ బత్తాకాయలు ఉండే అది జ్యూస్ అయితే తీసాననమాట. ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా జ్యూస్ అయితే తాగేశాను. ఇక్కడైతే మా వారు ఒత్తులంతా కూడా తయారు చేసి పెట్టుకున్నారు కదా, సో అదంతా కూడా ఇప్పుడు నెయ్యిలో అయితే నానబెట్టాలి కదా. సో అందుకని ఇంకా ఒక బౌల్లో ఒత్తులంతా కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ నెయ్యి పోసి ఒత్తులంతా కూడా ఇక్కడ నానబెడుతున్నారు. మా వారైతే ఒత్తులంతా కూడా నానబెట్టేసి పెట్టేశాననమాట. నేను ఇంకా తీసుకొచ్చిన 100 కూడా ఇక్కడ సదిరేస్తున్నానండి. కొబ్బరికాయ తీసుకున్నాను, అలాగా అరటిపండు, ఉసిరికాయ కూడా తీసుకున్నాను, అలాగా తమలపాకు, నెయ్యి కూడా తీసుకున్నాను. ఆల్రెడీ మనం నానబెట్టాను, కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నెయ్యి అయితే పోసుకోవాలి. సో అందుకని చిన్న డబ్బా నెయ్యి అయితే పట్టుకొచ్చామన్నమాట. ఇక్కడ కలర్ ముగ్గులు అయితే తీసుకున్నానండి, అలాగా వైట్ కలర్ ముగ్గు కూడా తీసుకున్నాను. ఇంకా ఇదంతా కూడా సదిరేసి పెట్టుకుంటున్నాను. ముందుగానే సదిరేసి పెడితే ఈవినింగ్ గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా కొంచెం ఈజీగా ఉండే అని చెప్పి అలాగా కొత్త ప్రమిదలు కూడా అయితే తీసుకొచ్చానమాట. 4 ప్రమిదలు అయితే తెచ్చానమాట. ఇంకా మనం ఒత్తిలేలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా కొత్త ప్రమిదిలోనే పెట్టి వెలిగించుకోవాలి. అక్కడ కుంకుమ అయితే చాలా కలర్ కుంకుమలు అయితే విడిగా అమ్ముతున్నారనమాట. సో నేనైతే మరూన్ కలర్లో కుంకుమ అయితే తీసుకున్నానమాట. చాలా మంచిగా ఉంది, కలర్ కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. అలాగా దేవర్షికి అయితే వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చానమాట. దేవర్షి అంటే వాటర్ బాటిల్ మాత్రం ఎన్ని వాటర్ బాటిల్ వాడతారో, ఒక్కోసారి క్యాప్ ఉండదు, లేకపోతే మర్చిపోయి వస్తూ ఉంటాడు. సో కొత్త వాటర్ బాటిల్ అయితే తెచ్చానమాట. ఇంకా ప్రమిదలంతా కూడా కడిగేసి నీళ్ళలో అయితే నానబెట్టానమాట. కొంచెంసేపు నానబెట్టిన తర్వాత ఎండలో అయితే తీసి పెట్టానమాట. ఇక్కడ గుడికి తీసుకెళ్లాల్సినంత కూడా ఇక్కడ బాస్కెట్లో అయితే సదిరేస్తున్నానండి. ఉసిరికాయని ఇలాగ పైన కొంచెం స్కిన్ అయితే తీస్తే మనం పువ్వొత్తుంది కదా, అది వెలిగించినప్పుడు కొంచెం ఈజీగా ఉండే కదా అని చెప్పి ఉసిరికాయల పైన ఉన్న స్కిన్ అంతా కూడా కొంచెం తీసానమాట. ఇంకా అక్కడ నేను తీసుకొచ్చిన 100 కూడా ఈ బాస్కెట్లో అయితే సదిరేస్తున్నానండి. అలాగా తీసుకెళ్ళడానికి కావాల్సినవి కర్పూరం, పసుపు, కుంకుమం, అగర్ పుల్లలు అవంతా కూడా తీసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ అప్పుడు సాయంత్రం అప్పటికప్పుడు తీయాలంటే హడావిడిగా అయిపోతే ఏదో ఒకటి మర్చిపోతాం, మళ్ళీ వెనక్కి రావాలంటే కూడా కుదరదు కదా. సో అందుకని ఇంక అంతా కూడా సదిరేసి ఇక్కడైతే పెట్టానన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ అండి, ఈవినింగ్ 5 అయ్యింది. సో నేనైతే ఇలాగ శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయానండి. పిల్లలు కూడా స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నారనమాట, ఇద్దరు కూడా. సో నేను ఇప్పుడు 5:30 అవుతుంది, 5:45 అలాగ అయ్యిందనమాట. సో ఇంట్లో మార్నింగ్ అయితే దీపారాధన చేశాను, ఇంకా సాయంత్రం కూడా దీపారాధన చేయాలి కదా. సో ఇంట్లో అయితే దీపం అయితే పెట్టి బయట తులసి కోట దగ్గర కూడా దీపం అయితే పెట్టానన్నమాట. ఇంకా ఇక్కడ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ బుక్స్ అయితే చదువుతున్నానన్నమాట. ఇది శివ స్తోత్రం అనమాట. సో ఈ బుక్ అయితే మలయాళంలోనే ఉంటుందండి. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, నాది కేరళ. సో నాకు తెలుగు అయితే చదవడం అయితే రాదండి. సో బుక్స్ అయితే మలయాళంలోనే ఉండి నేను మలయాళంలోనే చదువుతున్నానమాట.
ఇంకా దీపారాధన అంతా చేసిన తర్వాత పిల్లలైతే ఇక్కడ దేవుడికి దండం అయితే పెట్టుకున్నాననమాట. సో, ఇంకా బయలుదేరిపోయామండి. అందరూ కూడా తీసుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడే అయితే 5:45 అలా 6 అలాగా అయిందనమాట. సో, ఇంకా ఎందుకంటే మళ్ళీ 7:15 దాకే ఉంది కదా పౌర్ణమి. సో, దాని లోపల మనం ఒత్తులైతే పెట్టాలి, వెలిగించుకోవాలి కదా! సో, అందుకని ఇక్కడి నుంచయితే బయలుదేరిపోయామండి. ఇక్కడ గుడి దగ్గరికైతే వచ్చేసామనమాట. అయితే వర్షం పడిందనమాట. రోడంతా కొంచెం నీళ్ళు నీళ్ళుగానే ఉంది. సో, గుడి దగ్గరికైతే వచ్చాననమాట. సో, గుడి లోపలికి కొంచెం రష్‌గానే ఉంది. చాలా రష్‌గా ఉంది. మేము కరెక్ట్ టైంకొచ్చినప్పుడైతే ఇక్కడ దేవుడికి హారతి ఇస్తున్నారనమాట. ఇక్కడైతే అన్నదానం గూడా ఉండది. నెల పౌర్ణమి రోజు ఈ గుడిలో అయితే పూజ చేసి అన్నదానం అయితే పెడతారంట. ప్రతి నెల గూడా పెడతారు. ఎవరో ఒకళ్ళు అలాగా పెడతారు. పౌర్ణమి రోజు ఇక్కడ బాగా చేస్తారు పూజలు. సో, జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు అనేది. చాలామంది ఉన్నారంట. చాలా రష్‌గా ఉంది. కరెక్ట్‌గా మేము వచ్చిన టైంలోనే హారతి అయితే ఇస్తున్నారనమాట. సో, నేనింకా దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణం కూడా చేసేసాను. చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒత్తులు వెలిగించడానికి ఇక్కడ నందీశ్వరుడు ముందైతే కొంచెం ప్లేస్ ఉంది. సో, అక్కడైతే వెలిగిస్తున్నాననమాట. అదంతా కూడా ముందు కడిగేసి తర్వాత ఇక్కడ పసుపు అయితే రాస్తున్నానండి. ఇక్కడైతే పసుపు రాసేసి ముగ్గు పెట్టేసి దాని మీద పసుపు కుంకుమలేసి పూలు కూడా పెట్టిన తర్వాత ప్రమిదలు అవి పెట్టాను. పెట్టిన తర్వాత తీసుకొచ్చిన ఒత్తులందు కూడా పెట్టేసి ఇక్కడ మా వారైతే ఫస్ట్ ఒత్తులైతే వెలిగించారనమాట. తర్వాత అయితే నేను వెలిగించాను. ఆ తర్వాత హన్సికతో దేవశతో కూడా వెలిగించాననమాట. సో, అందరూ కూడా ఇలాగా దీపాలైతే చక్కగా అయితే పెట్టుకున్నానండి. ప్రశాంతంగా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది. సో, ప్రశాంతంగా పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం అయితే ఇక్కడ బాగా వర్షం పడేదండి. సరే ఈరోజైతే చక్కగా వర్షం లేదు. వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. సో, ఇంకా దీపాలన్నీ పెట్టేసి దీపాలకైతే హారతి కూడా ఇచ్చాననమాట.
ఇంకా అక్కడ ఒత్తులు వెలిగించిన తర్వాత ఇక్కడ దేవుడి దర్శనం కోసం అయితే గుడి లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ దేవుడిని చూసారా ఎలా అలంకరించారో, కాయగూరలతో అలాగా ఫ్రూట్స్ తోటి అదంతా కూడా అలంకరించారనమాట. లోపల చాలా బాగుందనమాట. ఈ గుడి చుట్టూరు అనమాట. ఇక్కడ చాలా బాగుండేది. చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ గుడి అయితే ఊరు లోపల ఉందనమాట. చుట్టూరు పొలాలతో నిండి ఉండేది. చాలా బాగుండేది. అలాగా ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా. సో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ గుడికే వచ్చి ఒత్తులైతే వెలిగిస్తూ ఉంటామన్నమాట. మార్నింగ్ అయితే కొంచెం ఈ గుడి చుట్టూరు కూడా మీకు చూపించేదానివి. ఇప్పుడు చీకటి పడిపోయింది కదా, సో ఇంకా కనపడదనమాట. ఇంక ఇక్కడ పెద్ద క్యూ ఉంది చూసావా, అది అన్నదానం కోసం క్యూ అయితే నించున్నారు. ఇంకా మా వారు కూడా వెళ్ళి సరే గుళ్ళో ప్రసాదం కదా, ఇప్పుడు ఇచ్చి ఉపవాసం ఉన్నాం కదా, సరే గుళ్ళో ప్రసాదం మనం కొంచెం తీసుకొని బయలుదేరొద్దామన్నారు. అక్కడ దేవుడికి అలంకరించిన కాయకూరలు కానీ పళ్ళు కానీ అదంతా కూడా 8కి మళ్ళీ దేవుడికి హారతి అయితే ఇస్తారనమాట. 8కి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ పళ్ళు కూరగాయలు అవంతా కూడా మనకి పంచి పెడతారనమాట. అక్కడ పెట్టిన అన్ని వస్తువులు కూడా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇస్తారనమాట నైవేద్యం కింద. సో ఇంకా ఇక్కడ నందీశ్వరుడి దగ్గర మన బాధలన్నీ చెప్పాలి కదా వచ్చి. సో నందీశ్వరుడి దగ్గర శివయ్యకి చెల్లి చెప్పయ్య అని చెప్పి నందీశ్వరుడి చెవిలో అన్నీ కూడా సీక్రెట్ అన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఒక్కొక్కలాగా లైన్లో నించున్నారు వాళ్ళ బాధలంతా కూడా చెప్పడానికి. సో ఇక్కడైతే మా వారు ప్రసాదం అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా నేను హన్సిక కూడా తీసుకున్నానమాట. ఇంట్లో ఆల్రెడీ నేను వంట చేశాను కాబట్టి ఇంకొక ప్లేట్ చాలు, మన నలుగురం తినేయొచ్చు కదా అని చెప్పి. మా దేవర్షు వచ్చినప్పటి నుంచి అస్సలు మాతో పాటే లేదు. ఎక్కడికి వెళ్ళినా వాడికి ఫ్రెండ్స్ ఎలా దొరికిద్దో అర్థం కాదు కానీ ఒక డజన్ మంది ఫ్రెండ్స్ అక్కడ దొరికారనమాట. వాళ్ళతో కలిసి ఆ గుడి చుట్టూరు ఆడుకుంటున్నారనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసరికి ఇదిగో మా కోసం వీళ్ళు ముగ్గురు ఇక్కడ పడుకొని ఉన్నారనమాట. ఇంకా అరటి పండ్లు ఉన్నాయి కదా అవంతా కూడా ఇచ్చేస్తున్నానమాట ఇక్కడ. ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఇక్కడ ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానని. నచ్చితే మాత్రం లైక్ వేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.